హల్లెలూయా. మొదటిగా దేవాది దేవుడికి వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు నా జీవితంలో పెట్టిన భారాన్ని ఈ సమయంలో మీ ముందు పెడతాను. దేవుడు నా జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీ జీవితంలో జరుగుతున్నాయంటే గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. చాలా సంతోషం. ఈ క్రిస్మస్ వాతావరణంలో మనం అందరం ఉన్నాము. ఎందుకంటే దేవుడు పుట్టుక, దేవుడు ఏ రీతిగా జన్మించాడు, ఏ రీతిగా ఈ భూలోకం వచ్చాడనే విషయాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో నేను కూడా కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఈ దినమున ఈ క్రిస్మస్ నెలలో మనం ఉన్నాము కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఎందుకు క్రిస్మస్ ఎందుకు ఏర్పాటు చేశాడనే విషయాలు మీ ముందుకు ఒక క్లుప్తమైన వాక్యం మీ ముందు మేము పెట్టాలని ఆశతో మీ ముందుకు వచ్చాను. పిల్లగా ఈ దినమున అనేక మంది జీవితాల్లో క్రిస్మస్ కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. క్రిస్మస్ అని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. క్రిస్మస్ అంటే ఎంతగానో ఆర్భాటాలు చేసుకుంటారు. కానీ క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి ఆరాధించుట. అనేక మంది జీవితాల్లో ఎంతో మంది దేవుడు తెలియని వారు, తెలిసిన వారు కూడా ఏం చేస్తున్నారు, ఈనాటి కాలంలో ఏమి చేస్తున్నారంటే క్రిస్మస్ అంటే ఇంటి పండగ, క్రిస్మస్ అంటే ఇంటి పండగ, క్రిస్మస్ అంటే వంటి పండగ, క్రిస్మస్ అంటే వంటి పండగ, వంటలు వండుకుంటారు కదా ఆ పండగ అన్నమాట. క్రిస్మస్ అంటే బట్టల పండుగ, క్రిస్మస్ అంటే స్టార్ను వెలిగించుట పండుగ. ఈ పండుగలన్నీ జరుపుకుంటాం. కానీ హృదయంలో దేవుడు నీ జీవితంలో ఉన్నాడా లేదని గమనించాలి. ఈ సమయంలో పండుగలు చేసుకుంటున్నాం, ఇంటి పండుగ చేసుకుంటున్నాం, వంట పండుగ చేసుకుంటున్నాం, బట్టల పండుగ చేసుకుంటున్నాం, రకరకాల పండుగలు చేస్తున్నాం. కానీ ఈ అన్ని చేసుకున్నాం. ముఖ్యమైనది ఇవన్నీ చేసుకున్నట్టే ముఖ్యంగా దేవుడు ఎవరిలో ఉండాలంటే మనలో నివసించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ రోజున లోకాన్ని ఎందుకు ప్రేమించి ఈ భూలోకానికి రావాల్సిన ఉద్దేశం ఏంటంటే ఆయన లోకాన్ని ప్రేమించడానికి ఈ భూలోకానికి మానవుడిగా జన్మించాడు. ఈ రోజున మన జనము ఎవరైనా బిడ్డ పుడితే ఎంతగానో ఆనందిస్తామే. అటువంటి ఆనందము ఆ దేవుడు పుడుతున్నప్పుడు ఏ మాత్రం కూడా లేదు. ఆయనకి స్థలము కూడా లేని పరిస్థితిలో జన్మించిన విధముగా మనకు కనబడుతుంది. బెత్లెహేము అనే ఊరిలో ఒక పశువులో తొట్టిలో ఆయన ఏమి అంటే ప్రసవించాడు. మనందరం జ్ఞాపకం చేసుకుంటే మనమందరం కూడా ఒక హాస్పిటల్లో పుట్టొచ్చు, లేదు ఇల్లు ఎంతగానో సుందరమైన ఇంటిలో పుట్టొచ్చు. కానీ ఆయన పశువుల పాత్రలో ఎందుకు పడికరాని స్థలంలో ఏమయ్యారంటే ఆయన జన్మించాడు. ఎందుకు తెలుసు మీకు? ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఎందుకు పుట్టాడంటే ఆయన పాపుల రక్షించడం కొరకే ఈ భూలోకి మానవుడిగా పుట్టాడు. దేవుడు నామనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున క్రిస్మస్ అంటే విషయాలు మీకు చెప్తా. ప్రియులారా, ఈ భూలోకంలో మొదటిగా మాట్లాడుకునేది ఏంటంటే దేవుణ్ణి పుట్టు గురించి మాట్లాడతారు, దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడతారు, దేవుని యొక్క శాంతాన్ని గురించి మాట్లాడతారు, దేవుని యొక్క మరణాన్ని గురించి మాట్లాడతారు, దేవుని యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడతారు. ఎన్ని ఉండాలంటే క్రిస్మస్ చేయాలంటే ఎన్ని మనము తెలుసుకోవాలి. ఇవన్నీ మన జీవితంలో ఉంటే ఒక్క విషయాన్ని ముందు పెడతా. ఈ విషయాల ద్వారా మీరు ఏం నేర్చుకుంటే ఆత్మీయంగా బలంగా ఎదగాలని నా ఉద్దేశం. ప్రియులరా, యెషయా గ్రంథము తెలుద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ప్రియులరా, చాలా చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. యెషయా గ్రంథము 9 2వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిన. చాలు ప్రియులరా, చీకటిలో నడుచున్న వారు ఈరోజు అనేక మంది చీకటిలో నడుస్తున్నారంటే నడుస్తున్నాం.
అది ఎలా అనేది కొన్ని విషయాలు మీతో చెప్పి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజున చీకట్లో నడుస్తున్న కారణం ఏంటంటే దేవుడు మన జీవితంలో లేనందుగా మనం ఏమి నడుస్తుంటే చీకట్లో ఉండిపోతున్నాం. ఈరోజు శోధన వస్తుంది, మన జీవితంలో బాధలు వస్తున్నాయి, అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి, అనేకమైన లోటు వస్తున్నాయి. అప్పుడు ఏమి చేస్తారంటే నాకు ఎవరు లేరు అనే మాటలు మాకు జ్ఞాపకం వస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఎవరైనా తోడు ఉంటున్నారా? బాధలు వస్తున్నప్పుడు ఎవరైనా తోడు ఉంటున్నారా? లోటు వస్తున్నప్పుడు ఎవరైనా తోడు ఉంటున్నారా? ఒక్కరు కూడా లేరు. ఈ భూలోకంలో ప్రేమించేవారు, నేను ఆదరించేవారు ఎవరు లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఉంటారు. ఈ రోజు నా చీకట్లో నడుస్తున్నాం. అది కాక కొన్ని విషయాలు చెప్తా. ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఒక రోజు ఒక యవనస్తుడు అన్నాడంట, ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, ఈ రోజున దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా నీకు అని ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమన్నా తెలుసా, దేవుడు మన కొరకు ఎందుకు వచ్చాడంటే మన రక్షించడం కొరకు వచ్చాడు. కానీ ఒకడు ఆన్సర్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన డబ్బు కోసం వచ్చాడు, ఆయన మనుషుల్ని కొరకు వచ్చాడు, మనుషుల కొరకు వచ్చాడు, రకరకాలుగా బట్టల కొరకు వచ్చాడు, రకరకాలుగా ఈ దేశాల కొరకు వచ్చాడు కొంతమంది చెప్పారు. కానీ ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడు తెలుసా, మా ఆయనను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. అనేక మంది జీవితులు ఏమనుకున్నారంటే, తెలియని వారు ఏమనుకున్నారంటే ఆయన ఈ రకంగా వచ్చారు, ఆ రకంగా వచ్చారు చెప్తారు. కానీ దేవుడు దేని కొరకు వచ్చాడంటే ఆయన పాపుల కొరకు ఈ భూలోకానికి ఒక మానవుడిగా దిగి వచ్చాడు. దేవుడు మనకి హల్లెలూయా. ఈ రోజు మనందరి జీవితంలో చీకటిలో మనం ఏమవుతుంటే నడుస్తున్నాం. ఇక్కడ ఏముంది? చీకటిలో నడుస్తున్నాం. ఈ రోజు చీకటి అంటే అనేక మందికి ఇష్టం ఉంటది, ఇష్టం ఉండదు. ఈ రోజు చీకటిలో ఉంటే కొంతమందికి ఇష్టకరంగా ఉంటుంది, కొంతమంది చీకటి అంటే చాలా అసహ్యం. కొంతమంది నిద్రలో చూడండి, పడుకునే వారికి లైట్ లేకపోతే పడుకోబుతో తెలుసా చీకటి అంటే ఏమవుతుంది? భయం. కొంతమంది చీకటి అంటే ప్రాణం, కొంతమంది అలాంటి రకరకాలు ఉన్నారు. కానీ నేను ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఏంటి చీకటిలో దేని కొరకు చీకటి విషయాన్ని ముందు పెడుతున్నాను కారణం ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్త వినండి పిల్లరా. దేవుడు మన కొరకు ఈ భూలోకానికి జన్మించాడు. ఈ రోజున యేసు ప్రభు కొరకు మన పండుగ చేసుకుంటున్నాం. కానీ ఈ పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు చెప్తా. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మనందరి జీవితంలో కూడా రైలు బండి మీ అందరూ తెలుసా తెలీదా? రైలు బండి మనందరూ తెలుసు కదా. రైలు బండి మనం మోస్తుందా లేదంటే రైలే మనం మోస్తుందా? రైలే మనల్ని మోస్తుంది. ఒక రోజు ఒక ముసలిమామ ఆ పొలం ఎత్తుకుని తల మీద పెట్టుకుని వచ్చింది, ఆ భోగి ఎక్కింది. ఒక చిన్న బాబు అడుగుతున్నాడు, మామ ఆ పొలం తీసుకెళ్తే పెట్టచ్చు కదా అని అడిగాడట. రే నువ్వు చిన్న నీకేం తెలియదు అని చెప్పిందట మామ. అదే మామ నువ్వు మోస్తావు కదా, నీకు బరువు ఉండదు కదా, కింద పెట్టచ్చు కదా. రే నీకు తెలీదు, మౌనంగా ఉన్నాడట. నీకు ఒక విషయం చెప్పనా, రైలు నన్ను మోస్తలేదు, నేనే రైలు మోస్తానని చెప్పిందట మామ. ఏం చెప్పింది? రైలు నన్ను మోస్తాను, నేనే రైలు మోస్తాను కాబట్టి దాని మీద నేను బాగా పెట్టుకో, అది బరువు మోలేదు కాబట్టి నా బరువు నేనే మోసుకుంటానని చెప్పింది. కానీ ఈ చిన్నోడు ఉద్దేశం ఏంటంటే ఆ బరువు ఎక్కువ మోస్తే కొంచెం బలహీనత వస్తుంది కదని చెప్పేసి పక్కన పెట్టాడు. కానీ నేను ఈ మాట మీకు ఎందుకు ముందు తీసుకొచ్చాను తెలుసా అంటే, ఈ రోజున ఈ భూలోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మన రక్షించడానికి వచ్చాడని చెప్పండి. ఏ విధంగా రక్షించడానికి వచ్చాడంటే, ఎవరైతే మన కష్టాలు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఈ రోజు ఎందుకు చెప్పాను కదా, ముసలిమామ పొలం పక్కన ఏంటంటే పెట్టలేని పరిస్థితులు ఉంది. అలాగే మన కష్టాలు కూడా దేవుడు చెప్పండి చెప్పకుండా మన బరువు మనమే మోసుకున్నాం. కాబట్టి మనం ఎలాంటి వారము? చీకటిలో నడిచిన వారము. ఎలా నడుస్తున్నాము? చీకటిలో నడుస్తున్నాం. అంటే చూడండి, ఇందాక చెప్పిన ముసలిమామ ఏం చేస్తుంది? పక్కన తీసి పెట్టు, తన బరువు తనే మోసుకుంటుంది. ఈ రోజు నీ బరువు నువ్వే మోసుకుని దేవుడి దగ్గరికి వచ్చావు. ప్రతి ఆదివారం వస్తున్నావు, శుక్రవారం వస్తున్నావు, కానీ నీ బరువును
దేవుడికి అప్పగించకుండా నీ బరువుతో నువ్వు వెళ్ళిపోతే ఎలా బాగుంటుందా? బాగుంది. ఇంకా మీకు ఇంకా సులువుగా చెప్పాలంటే, పెద్ద లావు అయిపోయాను నేను బాగా లావు అయిపోయాను. నేను తగ్గాలనుకుంటున్నాను. నేను ఏం చేయాలి? కొంచెం తినవలసిన పదార్థాలు తినకుండా ఏంటి పక్కన పెట్టాలి. లేదు అన్ని తినేసి సమయం అయిపోతానా? పాపం ఈరోజు మందిరంలో నువ్వు అలాగే వస్తున్నాం, కష్టాలు తీరాలని ఇంటికాడ ఎంతగానో ప్రార్థన చేసుకుని ప్రభువాని మందిరం కదా కష్టాలు తీర్చు ప్రభుని ప్రార్థన చేసుకుని వస్తాం. కానీ కష్టాలు మాత్రం దేవుని దగ్గర చెప్పుకోకుండా ప్రభువాని మీరేం చేయాలి వెళ్ళిపోతున్నాం ప్రభు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. మనం ఎలా నడుస్తుంటే చీకటి సంబంధులుగా నడుస్తున్నాం. ఈ రోజున అనేక మంది జీవితాల్లో చీకటిలో ఉంటున్నారు, చీకటి సంబంధులుగా ఉంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, చీకటిలో నడిచినప్పుడు జనాంగంలో గొప్ప వెలుగుని ఏం చేస్తారు? చూచుతారు. ఈ రోజున వెలుగును చూడాలంటే ఒక విషయం చెప్తా. ఈ రోజున ఈ లైట్ ఉంది, వెలుగు వస్తుంది. ఈ లైట్ లేకుండా చీకట్లో ఉంటే వెలుగు ఉంటుందా? ఉండదు. ఆ మూల పెట్టినండి లైట్, ఆ మూల వరకు లైట్ అందుతుంది. ఆ మూల పెట్టిన లైట్ ఆ మూల వరకు అందుతుంది లైట్. కానీ అందరికీ తగలాలి. మీ అందరికి కనిపించాలి. నాకు ఎక్కడ పెట్టాలి? లైట్ మధ్యలో పెట్టాలి. ఆ చీకట్లో పెట్టి ఆ మూల పెట్టిన ఈ మూల పెట్టిన ఎవరైనా కనిపిస్తుందా? కనిపించదు. అలాగే దేవుడు ఈ భూలోకాన్ని ఎక్కడ జన్మించాడంటే మధ్యలో పుట్టాడు. చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసా? దేవుడు మన అమెరికా దేవుడు, లండన్ దేవుడు, లేదంటే బ్రిటిష్ దేవుడు, రకరకాలుగా పిలుస్తారు. కానీ దేవుడు మనందరా దేవుడు. ఎక్కడ పుట్టాడు తెలుసా? మధ్యలో పుట్టాడు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మధ్యలో బెత్లెహేం అనే ఊరి మధ్యలో ఉంటది. ఇశ్రాయేలు ఆ ఊరు వెళ్తే మధ్యలో ఉంటుంది. మీ అందరూ బాగా గమనిస్తే అటువైపు అమెరికా దేశానికైనా లండన్ దేశానికైనా అక్కడికైనా ఇక్కడికైనా ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. మీ మ్యాప్లో చూస్తే బాగా చూస్తుంది, వెనకాల మ్యాప్లో ఉంటుంది. కాబట్టి ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుడు చాలా మంది అంటాడు మీ ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు కాదని. మనందరా దేవుడు ఈ రోజున చీకట్లో ఉన్న వారిని ఆయన దేని కొరకు వచ్చాడంటే గొప్ప వెలుగుగా చేయడానికి వచ్చాడు. ఈ రోజున గొప్ప వెలుగు. ఈ రోజు వెలుగు ఉంటేనే దేవుడు మన జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది. చాలా మంది అంటారు, నీ జీవితంలో ఆనందం లేదేట్రా, నీ జీవితంలో సంతోషం లేదేట్రా. కారణం ఏంటంటే వాడి జీవితంలో ఏమీ లేదు తెలుసా? బాధలు, కష్టాలు. ఒకరోజు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, అయ్యగారు అంతా బాగానే ఉంది కానీ నా జీవితంలో ఏదో ఒక లోటు కనిపిస్తుంది అని చెప్పి బాధపడ్డాడు. నాకు ఏం లోటున్నానని చెప్తే, నా జీవితంలో పెళ్ళైందండి, పిల్లలు ఉన్నారండి, అన్నీ ఉన్నాయండి, డబ్బు ఉందండి, అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో ఏదో తెలియని లోటు ఉందని చెప్పాడు. అది ఏ లోటు అన్నానంటే, నాకేం తెలుస్తుంది, ప్రశాంత లేక నేను బాధపడుతున్నాను. అలాంటి వాడిని ఎలా పిలుస్తామంటే చీకట్లో నడిచేవాడిని చెప్తాం. ఈ రోజున ఆ వ్యక్తి జీవితంలో ఎంతగానో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు, అయినా కానీ వారి జీవితం ఏలేదు ప్రశాంతత. కానీ దేవుడు ఏమంటాడంటే, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతి ఇస్తును అంటున్నాడు. ప్రయాసపడిపోతున్నాం, భారం మోసేస్తున్నాం. ఈ రోజున ఈ మధ్యంలో ఈ పరిచయం జరుగుతుంది. ఈ రోజు నేను ఒక్కడనే అన్ని పనులు చేసుకోవాలంటే ఏమన్నా అవుతుందా? కొంతమంది బైసెట్ పెట్టాలి, కొంతమంది లైటింగ్ పెట్టాలి, కొంతమంది డెకరేషన్ చేయాలి. అన్ని నేను చేసుకుంటే నాకు ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది. ఈ రోజు నీ జీవితం కూడా భారంగా ఎందుకు ఉందో తెలుసా? నీ కష్టాన్ని నువ్వే మోసుకుంటున్నావు, నీ బాధ నువ్వే మోసుకుంటున్నావు. కానీ దేవుడి దగ్గర వచ్చి నా బాధలో నా కష్టంలో నువ్వు నాకు తోడుండు ప్రభువని ప్రార్థన చేస్తే దేవుడే గొప్ప కార్యం చేస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకి హల్లెలూయా. కాబట్టి ఈ రోజు చీకట్లో నడుస్తున్నాం. కొంతమంది డబ్బు ఉంది, ఎంతో పేరు ఉంది, కానీ వారి జీవితంలో శాంతి లేక బాధపడే వారు అనేక మంది ఈ భూలోకంలో ఉన్నారు. కొంతమంది అనుకోవచ్చు,
ఆ డబ్బుల దగ్గరే ఉన్నాడండి దేవుడు, ఈ పేదవాని మనసులో దేవుడు లేడని చెప్పచ్చు. కానీ ఒక్క విషయం చెప్తా, ఈ రోజున డబ్బు ఉందని వాళ్ళు అనుకుంటారు, కానీ వారు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరికి తెలియదు. ఒకరోజు ఒక వ్యక్తి డబ్బు ఉంది, వేల వేల కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు తన జీవితంలో ఏం లేదు తెలుసా, ప్రశాంతత లేదు. ఏంటో తెలుసా, ఇంటికి ఎక్కుతుంది, కాలు ఎక్కుతారు, డ్యూటీలో దిగుతారు, కాలు దిగుతారు, కానీ తన జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ ఒకే ఒక్క నోటు తెలుసా, కానీ కోర్టు కేసు ఉందన్నమాట. తన జీవితంలో ఏముంది, కోర్టు కేసు. ఎంతో తెలుసా, 2 కోట్లు అన్నమాట. తెలియని బాధ. ఈరోజు అనుకోవచ్చు నాకు డబ్బు లేదు, నాకు అయ్యి లేదు అనుకోవచ్చు, కానీ డబ్బు ఉన్నా లేకపోయినా దేవుడు ఏమంటాడంటే నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఈ రోజున వారి జీవితంలో డబ్బు ఉంది, ప్రేమ ఉందా లేదు. ఈరోజు ప్రేమ ఉంది, మన జీవితంలో ఏం లేదు తెలుసా, డబ్బు లేదు. కానీ దేవుడు ఏమంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ రోజు ఆయన ప్రేమకు పాత్రలు అయితే గొప్ప కార్యం. ఒక్కసారి పిల్లరా, ఆ చీకటిలో మనం ఉన్నవారుగా ఉంటే దేవుడు ఈ రోజున నేను ఎందుకు ఈ మాట మీ ముందు పెట్టడం కారణం ఏంటంటే, ఎంతవరకు చీకటి అంటే చీకటిలో లైఫ్ లేకుండా చీకటిలో ఉండిపోవడం విషయం కొరకు నేను మాట్లాడలేదు. కానీ ఏవైతే చీకటి లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయో వాటి కొరకు చెప్పి దేవుడిలోకి నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ నిలబడి నీ కొరకు నేను వాక్యం చెప్తున్నాను. పిల్లరా, ఈరోజు చీకటి అంటే ఏదో కష్టాలు, ఏదో చీకటి అంటే అవి కాదు, కానీ చీకటి అంటే దేవుడిది చెప్పవలసింది చెప్పకుండా దాచిపెట్టడమే చీకటి. ఏదైతే దేవుడు చెప్పబడ్డాడో అది చెప్పకుండా దాచిపెడితే అదే చీకటి. ఈ రోజున అప్పులనే చీకటిలో ఉండిపోవచ్చు, లేదంటే కష్టాలనే చీకటిలో ఉండిపోవచ్చు, రకరకాల బాధలను ఉండిపోవచ్చు, రకరకాలుగా సమస్యలు సతమతం అయిపోయి ఇప్పుడు మందిరం వచ్చే వరకు కూడా నీ జీవితంలో శాంతి లేకుండా నువ్వు రావచ్చు. కానీ ఆ శాంతినిచ్చే ఆ పరమ దగ్గర తండ్రి దగ్గర నువ్వు ఒప్పుకుంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ కూడా నీ జీవితంలో అనుభవించదు. దేవుడు మనకి హల్లెలూయా. కింద లైన్లో చదువుతాం ప్రియులారా, కింద 2 లైన్లో మరణ ఛాయి గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ రోజున జనాలందరి మీద ప్రకాశించాలి. ఈ రోజున మీ అందరు నాకు కనిపించినట్టు లైట్ ఉండాలి. చీకట్లో ఎవరైనా కనిపిస్తారా చెప్పాలంటే నా చీకట్లో నేనే మీకు కనిపించింది, ఎందుకంటే అంత నల్ల ఉండి ఎత్తిది కాబట్టి. అంతే కదా, నాకు కావాలి మీరు నన్ను చూడండి ఏముండాలి, వెలుగు. ఆ వెలుగైన యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే ఈరోజు క్రిస్మస్ లైట్ల ద్వారా ఆనందం పంచుకుంటున్నాం, రకరకాల డెకరేషన్ ద్వారా ఆనందం పంచుకుంటున్నాం, కానీ నీ జీవితంలో ఏమి లేదు, హృదయంలో దేవునికి. కాబట్టి నేను చెప్పవలసిన ముఖ్యమైన మాట ఏమిటంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని జీవితంలో ఉంటే ఇంటి దగ్గర పైన ఎలా అయితే స్టార్ కడుతున్నావో అటువంటి స్టార్ నీ జీవితంలో హృదయంలో ఉండాలి. ఒక రోజు ఒక ఊర్లో ఒక వ్యక్తి ఎలా అన్నది చెప్పేసి నేను ఊహిస్తాను. దేవుడు పెట్టిన బిడ్డలు అక్కడ అందరూ ఉన్నారు. ఉంటే అలాగా నడుచుకుంటూ ఒక దైవ శాఖకి వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆ ఇంటి దగ్గర అందరూ క్రైస్తవులకి అయితే బాగానే ఉంటది అని చెప్పేసి అనుకుని దైవ శాఖలు అలా బండి మీద వెళ్తున్నారు. వెళ్తుంటే మధ్యలో ఒక ఆడ మనిషి భక్తను ఏం చేసి తెలుసా, గిన్నె ఉంటది కదా, గిన్నె తెప్పి బట్టి ఏమేసింది, మొఖం మీద కొట్టి ఎలా దోస్తుంది. అప్పుడు అనుకున్నాడు కొంచెం దైవ శాఖ మీద కొడుకు, కానీ కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాడు కాబట్టి ఏమో ఉంది అయ్యగారికి. కానీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇంటి పైన స్టార్ ఉంది, ఇంటిలో ఏముంది, వారు ఉంది, సమస్యలు ఉన్నాయి. ఈ రోజున ఇంటిలోనే ఎంతగానో ఆత్మీయంగా కనిపిస్తున్నారు, కానీ ఇంటి లోపల మాత్రము అనేకమైన సమస్యలు. ఈ సమస్యలు ఎందుకోసం చెప్పినా, చీకటిలో మనం నడుస్తున్నాం. ఎందుకు ఈ చీకటిలో ఎందుకు నడుస్తున్నాం అంటే, నీ కుటుంబంలో ఏమి లేదో తెలుసా, కుటుంబ ఐక్యత లేదు. మొట్టమొదటి ఏం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు.
చాలా మంది జీవితాల్లో భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, తల్లిదండ్రులు పిల్లలకు పడదు. ఎందుకంటే మీలో ఐక్యత లేకుండా ఇంటి పైన సారి పట్టుకుని ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేసిందంటే, దేవుడు మనందరికీ వెలుగై ఉన్నాడని చెప్తున్నాను. ఈ రోజున ఆ వెలుగును మీరు చూడాలంటే మనలో మొదటిగా క్రిస్మస్ జరుపుకోవాలంటే మొదటిగా మన కుటుంబీకులతో సమాధానంగా ఉండాలి. మొట్టమొదటిగా కుటుంబంలో సమాధానం లేకుండా క్రిస్మస్ ఎన్ని జరుపుకోవడానికని వ్యర్థం. ఈ క్రిస్మస్ నెల బాగానే ఉంది, క్షణం వస్తుంది, సమస్యలే. ఫిబ్రవరి నెల వస్తుంది, సమస్యలు. కాబట్టి నీలో సమస్యలు ఎందుకు వస్తాయంటే ఒకరి మనసు ఒకరు అర్థము చేసుకుంటలేదు, అందుకని సమస్యలు పెరుగుతున్నాయి. ఆ సమయంలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ దేవుడు గొప్ప కార్యంలో చేస్తారు. అందుకని చీకట్లో మనం ఏం చేస్తున్నాం? నడుస్తున్నాం. ఎన్ని విషయాలు ఎందుకు చెప్పాడంటే చీకట్లో నడుస్తున్నాం. చీకట్లో మన కుటుంబాలను జరుగుతుంది. ఎవరైనా ఇంటికాడ కుటుంబాలను జరుగుతుందంటే ఏదో కొద్ది మందిగా జరుగుతుంది, కానీ కుటుంబంలో భర్త భార్య బిడ్డలందరూ కూడా కలిపి చేస్తే ప్రార్థన ఆ కుటుంబంలో ఏ గొడవ రాదు. దేవుడి నామానికి స్తోత్రం కదా. హల్లెలూయా. ముఖ్యమైన కారణం అంటే గొడవలు ఎందుకు వస్తున్నాయి, కుటుంబంలో భేదాలు వస్తున్నాయి, భార్యకి భర్తకి ఎందుకు పడుతున్న కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో కుటుంబ ఐక్యత లేదు, కుటుంబ ఆరాధన లేదు. అందుకే సమస్యలు. ఈ రోజున క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. ఈ క్రిస్మస్ అంటే దేవుడు మన జీవితంలో హృదయపూర్వకంగా ఆహ్వానించుట. ఈరోజు నీ జీవితం ఆహ్వానిస్తావా? చీకటి బాధను తొలగించు ప్రభువా, కష్టాలనే బాధను తొలగించు, లోటనే బాధ తొలగించు. రకరకాల చీకటి సంబంధంగా నేను ఉండిపోయాను కాబట్టి ఇవన్నీ నా జీవితం తొలగించి ఈ క్రిస్మస్ ఆనందము నాకు నా కుటుంబానికి దయచేయబడి మెండుగా దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఈ సమయంలో ఒక్క నిమిషము దేవుడు అడిగితే గొప్ప కార్యం జరుగుతాయి. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిథులుగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరి జీవితంలో దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడని నేర్చుకున్నాను. ఈ రోజున అనేక మంది చీకటిలో నడుస్తున్నారేమో, వారిని నువ్వే రక్షించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఎంతగానో చెప్పు కదా, యోహాను సువార్త 3:16 చెప్పారు, లోకమును ఎంతో ప్రేమించిన మాట చెప్పాను. ఈ రోజున మమ్మల్ని కూడా ప్రేమిస్తున్న ప్రభు, ఈ రోజున భూలోకంలో నువ్వు మానవుడిగా ఎందుకు జన్మించావంటే మా కొరకు ఎంతగానో ప్రేమించావు కాబట్టి, మా కొరకు ఎంతగానో ప్రశాంతని ఇచ్చావు కాబట్టి, మా కొరకు మరణించిన ఉద్దేశంతో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రభావ మా అందరికీ నువ్వు తోడుగా నీడు నడిపించుట ప్రభావ. ఈ సమయంలో ప్రభావ ఈ కొద్ది విషయాలు మా బిడ్డలకి నేను నీ ముందు పెట్టిన ప్రభావ, వారు ఎందుకు చీకటి సంబంధులు అయిపోతున్నారు అనే విషయాలు ముందు పెట్టిన ప్రభావ, వారు గ్రహించి వచ్చి ఆదరికి వారు ఎంతగానో మార్పు చేసుకుని వారి జీవితంలో వారు ఇంకా ప్రభావ నూతనమైన సంవత్సరంలో ఇంకా బలమైన పాత్రలుగా మందిరంలో ఇంటిలో బలంగా వాడుకుని నడిపించి మాకు యేసు నామంలో అడుగుతున్న మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్. ఆమేన్.